తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ వస్తున్నాను. లోపలికి పోదాం ఫ్రెండ్స్. శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్ ఆసియా ఖండంలో రెండవ అతిపెద్ద జంతు ప్రదర్శనశాల. టికెట్ తీసుకుని లోపలికి పోతేనే మనకు సైకిల్ మరియు ఎలక్ట్రికల్ స్కూటర్లు బాడుగకి ఇస్తారు. కంపల్సరీ ఇక్కడికి ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుని రావడం మంచిది. ఈ జూ పార్క్ మొత్తం పురాణాలతో వివరిస్తూ అక్కడక్కడ బోర్డులు పెట్టినారు. ముందుగా మనకు బబూన్ కనబడుతుంది. జూ పార్క్ ఎంట్రన్స్లో జింకలు మరియు చిరుతపుల్ల బొమ్మలు చాలా బాగున్నాయి. శ్రీ వెంకటేశ్వర ప్రదర్శనశాలలో తిరుపతిలో వానర జాతులు ప్రదర్శించే ఆవరణాన్ని కిష్కింద అని అంటారు. శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల తిరుపతిలో వానర జాతులు ప్రదర్శించే ఆవరణాన్ని కిష్కింద అని అంటారు. రామాయణంలో కిష్కింద అన్నది వాలిచే పాలించబడిన వానరుల యొక్క నివాసం. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. నామాలకోతి అయితే అసలు కనపడడం లేదు. జంతువులు చూచుటకు దారి ఇక్కడ ఉంది. జూ పార్క్ ఇన్ఫర్మేషన్ మొత్తం మ్యాప్ ఇక్కడ ఉంది. ఇక్కడ 38 రకాల జంతువులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ బ్యాటరీ కార్లోనే జూ పార్క్ మొత్తం చూడవచ్చు. వాటర్ బర్డ్స్ చూడబోతున్నాను, చూడండి. ఇక్కడే మొత్తం వాటర్ బర్డ్స్ ఉన్నాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ పక్కన జిరాఫీ పక్షులను మనం చూడలేదు. ఇప్పుడు మనం చూసేది వాటర్ బర్డ్స్. కొంచెం పక్కనే గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ అనే పక్షి ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది, చూద్దాం. ఇప్పుడు మనం చూసేది గ్రేట్ ఇండియన్ హార్న్బిల్. చుక్కల దుప్పి. వాటర్ బర్డ్స్లో ఇక్కడ బాతులు, హంసలు ఉన్నాయి. హంస అయితే అద్భుతంగా ఉంది. లోపలివి చూద్దాం. తెల్ల హంసలు ఉన్నాయి, నల్ల హంసలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది నల్ల హంస. హిందూ మతంలో హంసలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. హంస సరస్వతీదేవి వాహనం. మారీచవనం. శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల తిరుపతిలోని చుక్కల దిప్పి జింకల ఆవరణాన్ని మారీచవనం అంటారు. రామాయణంలో వీటి ప్రస్తావన ఉంది. వనవాసంలో ఉన్న సీతాదేవిని ఆకర్షించడానికి మారీచుడు అనే రాక్షసుడు ఒక బంగారు జింక రూపంలో అవతరిస్తాడు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోదాము. వెంకటేశ్వర జూ పార్క్లో కనితులు, ఇవన్నీ ఇక్కడే కనితులు ఉన్నది. ఆ ప్లేస్లో ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ అన్ని పక్షులు ఉన్నాయి. లోపలికి చూద్దాము. ఇక్కడ అంతా లోపల పక్షుల కింద ఒకటి చూస్తున్నాం లోపలికి. ఇప్పుడు చూస్తున్న ఈ ప్రదేశంలో కోడి జాతికి చెందినవి ఇక్కడ ఉన్నాయి. అలాగే నెమలి జాతికి చెందిన పక్షులు కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూసేది తెల్ల నెమలి. ఇక్కడే నెమళ్ళు చాలా ఉన్నాయి. అలాగే భారతదేశ జాతీయ పక్షి నెమలిని చూడవచ్చు. ఈ గ్రిల్స్ అడ్డం ఉంది కాబట్టి ఈ వీడియోలో మీకు సరిగా కనపడలేదు, కానీ నాకు మాత్రం అద్భుతంగా నెమలి కనబడుతుంది. నెమలి అనగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణ భగవానుడు నెమలి యొక్క ఈకను అలంకరించుకుంటాడు. సుబ్రహ్మణ్యం స్వామి వాహనం కూడా నెమలి. కంజు మనం చూసేది కంజు అనమాట. ఎక్కడో అడవుల్లో ఉన్న జంతువుల పక్షులను ఈరోజు మనం తిరుపతి జంతు ప్రదర్శనశాలలో చూస్తున్నాం. ఇక్కడ జంతువులను సంరక్షణ చేస్తూ ప్రజల ప్రదర్శన కోసం ఈ పక్షులు పక్కనే మనకు జంతు ప్రదర్శనశాల జంతువులను, పక్షులను చూస్తున్నాం. ఆ అడవి జింకను కొంచెంసేపట్లో మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం చూసేది అడవి జింక. ఈ అడవి జింక పైన కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
అడవి జింక కళ్ళు వాటి తల వైపు ఉండడం వలన ఇవి 310 డిగ్రీల వరకు విస్తృత వీక్షణను అందిస్తాయి. దీని కారణంగా ఏ ఒక్క దానిపై దృష్టి పెట్టలేవు. అడవి దున్న, మారీచవనం, మనుబోతుల ఆవరణాన్ని గోకులవనం అంటారు. శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో తిరుపతిలో మనుబోతుల ఆవరణాన్ని గోకులవనం అంటారు. మనుబోతు భారత ఉపఖండానికి చెందిన జాతి. హిందువులు దీనిని గోవుతో సమానంగా భావిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు తన బాల్యాన్ని గడిపిన మనోహరమైన ప్రదేశాన్ని గోకులం అంటారు. ఇప్పుడు మనం చూసేది పక్షుల కేంద్రం, చిలుకల ప్రపంచం. చిలుకల ప్రపంచం పక్కనే పులులకు దారి ఉంటుంది, అక్కడ చూద్దాం. ఇప్పుడు మనం చూసేది జాగ్వార్. ఈ జాగ్వార్కు పులికి, చిరుత పులికి చాలా తేడా ఉంది. చిరుత పులిని చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇంతకుముందు చూసింది జాగ్వార్, ఇప్పుడు చూసేది చిరుత పులి. చిరుత పులిని దగ్గర నుంచి చూద్దాం రండి. తిరుపతి జూ పార్క్ 90% చూడవచ్చు ఈ వీడియో ద్వారా. మీరు ప్లీజ్ చివరి వరకు ఈ వీడియో చూడండి. జాగ్వార్, చిరుత పులిని చూస్తాం. ఇప్పుడు పెద్ద పులిని చూద్దాం కొంచెం సేపు ఉంటే. ఇంతకుముందు అయితే లైన్ సఫారీ మీకు చూపించలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో మీకు లైన్ సఫారీ కూడా చూపిస్తాను. పెద్ద పులిని చూద్దాం కొంచెంసేపు ఉంటే. పెద్ద పులిని చూడడం కోసం ఇక్కడ నేను దరిదాపు 20 నిమిషాల సేపు వేచి ఉన్నాను. ఎదురు చూసి కాచుకొని పెద్ద పులిని దగ్గరగా వస్తానే పెద్ద పులిని చూసేందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల తిరుపతిలోని పెద్ద పులుల ఆవరణాన్ని వ్యాఘ్రవనం అంటారు. హిందూ పురాణాలలో శక్తి స్వరూపిణి అని పిలువబడే దుర్గాదేవి వాహనమైన పెద్ద పులి శౌర్యము మరియు శక్తికి ప్రతీక. పెద్ద పులి దగ్గరగా వస్తుంది, చూద్దాం రండి. ఈ పెద్ద పులిని చూసినాక కొంచెం దూరం పోతానే మనకు సింహం కూడా కనపడుతుంది, అవి కూడా చూపిస్తాం మీకు. ప్రస్తుతానికి పెద్ద పులిని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసుకున్నాక సింహం మరియు తెల్లపులి చూడవచ్చు. సింహం అయితే ఎక్కడ కనపడలేదు, వీడియో చూస్తుండండి. ఇక్కడ బోర్డులో భరతవనం అని ఉంది, చదువుతా వినండి. దుష్యంతరాజు మరియు శకుంతల పుత్రుడైన భరత కన్య మహర్షి ఆశ్రమంలో సింహం పిల్లలతో ఆడుకునేవారట. అంతటి శౌర్యము, సంమోహన శక్తి సామర్థ్యాలు గల భరతుని పేరు మీదుగా శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలోని సింహాల ఆవరణాన్ని భరతవనంగా పిలుస్తారు. ఇప్పుడు మనం చూసేది గుంటనక్క. గుంటనక్క తర్వాత పందులు, అడవి పందులు ఇవన్నీ. ఎలుగుబండిని చూద్దాం. ఎలుగుబండి అయితే ఎక్కడో దూరంగా ఉంది, చీమల కోసం ఏమో వెతుక్కుంటా ఉంది. కొండ చిలువ చూద్దాం లోపలికి. ఏనుగు చూద్దాం. ఏనుగు ప్రస్తుతం భూమిపై ఉండే జంతువులన్నింటిలో ఏనుగు పెద్దది. హిందూ పురాణాలలో ఏనుగును వినాయకుడి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ముసలిని సంహరించి గజేంద్రుడిని రక్షిస్తాడు. హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని సిరి సంపదల దేవత. ఈ లక్ష్మీదేవియే అష్టలక్ష్మిలుగా పూజింపబడుతుంది. గజలక్ష్మిలో ఇరువైపులా 2 గజాలు అభిషేకం చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నవి ముసలి జాతికి చెందినటువంటివి చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. చిన్న ఇన్ఫర్మేషన్. జంతు ప్రదర్శనశాల తిరుపతి జూ పార్క్ ఆసియాఖండంలోనే 2వ అతిపెద్ద జంతు ప్రదర్శనశాల. సుమారు 5,530 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఎస్వి జూ పార్క్ 1987 సెప్టెంబర్ 29న ప్రారంభించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు.